మీరు పెద్దగా ఏమీ మీ డైలీ స్కెడ్యూల్లో చేంజ్ చేయకుండానే వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నారా? అలాగే మంచిగా నిద్రపోవాలి నైట్ టైమ్స్ అనుకుంటున్నారా? అండ్ ఆల్సో పొద్దున్న లేవగానే చాలా రిఫ్రెష్డ్గా ఫుల్ ఎనర్జీతో ఉండాలనుకుంటున్నారా? జస్ట్ ట్రై దిస్ వన్ లిటిల్ థింగ్ ఇన్ ఎ డే. డిన్నర్ని 7-7:30 లోపల అట్లీస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లేట్ నైట్ మీల్స్ యాసిడిటీని, బ్లోటింగ్ని, రెస్ట్లెస్ నైట్స్ని కాజ్ చేస్తాయి. ఎలా అనుకుంటున్నారా? ఇమాజిన్ మనము 9-10 కల్లా తిన్నామనుకోండి. సో మన మెయిన్ థింగ్ ఏంటంటే మన డైజెషన్ ఫైర్ ఆల్మోస్ట్ మన సన్సెట్తోనే తగ్గిపోతుంది. సో నైట్ టైమ్స్ యాక్చువల్లీ మనకు డైజెషన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ దెన్ మనం 9కి 10కు తిన్నామనుకోండి, ఒక 3 to 4 అవర్స్ డైజెషన్ టైం తీసుకుంటే సో ఆల్మోస్ట్ లైక్ 11, 12, 1, 2 ఆల్మోస్ట్ లైక్ 2 AM వరకు మన బాడీ ఫుడ్ని డైజెషన్ మీదే స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద టాక్సిన్స్ని మన బాడీలో నుంచి రిమూవ్ చేయడానికి అసలు బాడీకి టైమే ఉండదు. బికాజ్ మళ్ళీ తెల్లవారితే మళ్ళీ మనం తినడం మొదలు పెట్టేస్తాము. సో మనం ఎర్లీ డిన్నర్స్ తినడం వల్ల బాడీ విల్ గెట్ ఇన్ టు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ ఓవర్ ద నైట్. అండ్ ఆల్సో ఎర్లీ డిన్నర్స్ మీన్స్ డీపర్ స్లీప్ అండ్ ఇట్ రిపేర్స్ డ్యామేజ్ సెల్స్ అండ్ బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి దానికి సఫిషియంట్ టైం దొరుకుతుంది. అండ్ మన స్కిన్లో ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే రిమూవ్ చేయడానికి దానికి టైం ఉంటుంది. అండ్ మన గట్ని క్లీన్ చేస్తుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ మన బ్రెయిన్లో కూడా ఏమైనా వేస్ట్ ఫ్లూయిడ్స్ ఉంటే డ్రైన్ చేయడానికి కూడా మన బాడీకి టైం ఉంటుంది. ఎంత త్వరగా డిన్నర్ చేస్తే అంత మంచిగా హీల్ అవుతుంది. నెక్స్ట్ 1 వీక్కి ఈ 7-7:30 లోపల మీరు డిన్నర్ చేయడాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మీరే డిఫరెన్స్ ఫీల్ అవ్వండి. అండ్ ప్లీజ్ డూ కమ్ బ్యాక్ అండ్ కామెంట్ బిలో.